కష్టపడి పైకి రావాలన్న మైండ్ కాదు కలిసి వస్తే కష్టపడినా కష్టపడిపోయినా కలిసి 90% కష్టపడితేనే కలిసి వస్తుంది. అలాగే చిన్నప్పుడు చూస్తాను కష్టపడి చేసుకున్నాడు ఒక విషయం చూడలేక నేను వచ్చి ఇలా చెప్తే నేనే అంటే లేదని గురువు అండి మీతో తీయించాలా అన్నారు. అప్పుడు అన్నా నేను ఎక్కువ డబ్బులు పెట్టి షాపులు పెట్టేదానికంటే ఇలా సింపుల్ గా ఏదో జాబ్ చేస్తున్నా చేసుకుంటా పెట్టుకుంటే ఇంకా పై ఖర్చులు ఉండవు. షాప్లోకి వెళ్ళారనుకో ఆ షాప్ రెంట్ కావాలి, దానికి అడ్వాన్స్ ఉండాలి, లేదా మెటీరియల్ కొనడానికి డబ్బులు ఎన్ని అనేటప్పటికి లాస్ట్కి పని చేసే వాళ్ళకి ఇవ్వాలి, పెట్టుబడి కానీ కొంత అప్పు చేద్దానికి ఇంట్రెస్ట్ కట్టాలి అనేటప్పటికి షాపు ఇబ్బంది అవుతుంది. అలాగే బజార్ షాపులు కూడా చాలా మటుకు అలా అవుతున్నాయి. నువ్వు మంచి ప్లాన్ చేసావు, అంటున్నదో చక్కగా ఇంట్లో వాళ్ళు చూసి ఇచ్చుకుంటారు. మెటీరియల్ కాస్ట్ వచ్చిన వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళకు కూడా చెప్పు, ఏంటి ఎవరికైనా చెప్పమ్మా ఇదేంటి ఉంది కానీ మేము తగ్గించేస్తాం ఎవరికైనా సరే వాళ్ళకు కూడా చెప్పు అని చెప్పి రాత్రి చెప్పాను. అలా అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను కార్యక్రమానికి అంటే నన్ను కాదు బాబా గారు నేను ఎవరినో అది వేరే విషయం, నేను ఎవరినో తెలియదు మీ ఎవరికి అంటే బాబా గారి తరపుని బాబా గారి తరపుని ప్రతినిధిగా పిలవడం జరిగింది. ఏంటంటే షాప్ ఓపెనింగ్ రోజే పిలవాలనుకుంటున్నాను. ఆ రోజు మరి పొద్దున్నే టైం అప్పుడు సర్వీస్ తక్కువ ఈ రోజు ఈ రకంగా ప్లాన్ చేసి పెట్టుకోవడం. నేను మనస్ఫూర్తిగా ఇతని వ్యాపారం పైకి రావాలని మీరందరూ కూడా అందరికి చెప్పి కొంచెం వ్యాపారం కావాలి అంటే మీ రిలేషన్స్ ఉంటారు, ఎవరికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పడం ఇలాగా అవసరమైతే కార్డ్స్ తీసుకుని ఇస్తే అలా కొంచెం చెప్పడం మనందరం అభిమానికి పిలిచి చేసినందుకు కొంచెం వ్యాపారం బాగుంటుంది. సాయిరాం.